అందరూ బాగున్నారా? ఇదండి మా దూడలకి ఆవులకి ఏమేమి ఆహారం పెడతామో, ఆహారం అంటే దానాలు, వాటికి రోజు మేము ఏమేమి వాడతామో బాగా పాలు ఇవ్వాలంటే అవన్నీ చూపిస్తాను రండి. ఇదండి చూడండి, 5 దూడలు వదిలేదు లేదు, ఈ మధ్య చాలా అతి చేస్తా ఉన్నాయి. దానివల్ల పట్టేదానికి నా వల్ల కాక వదిలేదు మానేసినాను. మీరు చూపించడం కూడా లేదు. ఇదండి రండి, ఇది వచ్చి గోధుమ పిండి, గోధుమ పొట్టు అంటారు. ఇదండి తెల్లగా ఉంటుంది, గోధుమలు అంతా వేస్ట్ ఉంటుంది కదా, అది పిండి కొడతారు. ఇదండి ఇది గోధుమ పిండి. ఇది వచ్చి ఉద్దులు, వేస్ట్వి ఉద్దులు, మామూలుగా పొట్టు, ఉద్దు పొట్టు. ఇది వాడతాను ఆవులకి. ఇది వచ్చి మొక్కజొన్న, ఒక్కో దానికి 2 కేజీలు 2 కేజీలు అట్లా పెట్టాల. ఇది ఒక 2 కేజీలు, అది 2 కేజీలు, 2 కేజీలు, 10 లీటర్లు 15 లీటర్లు పాలు ఇస్తాయి కాబట్టి దానా బాగా పెడితే పాలు బాగా ఇస్తాయి. తర్వాత ఇది వచ్చి నూగుల పిండి. ఇదండి ఇది నూగుల పిండి, మామూలుగా మనకు తెలిసిన వాళ్ళంతా ఆడిచ్చి మనకే ఇస్తారు. ఇది వేస్తాము. ఇది వచ్చి శనక్కాయల పిండి, గానీ పిండి అంటారు దీన్ని కూడా వాడతాము. ఇవన్నీ ఎట్లా అంటే ఇది ఒక 2 కేజీలు, అది 2 కేజీలు. బొకిటి ఇది ఒక 2 ఆల్రెడీ నానబెట్టిండాను. దాంట్లోకి మళ్ళీ నానబెట్టుకోవాలంటే ఇదండి నీళ్ళు తీసుకున్నాను. రోజు 5 కేజీలు అట్లా నానబెట్టుకున్నా అంటే 10 ఆవులు కాబట్టి నీళ్ళు పోసుకొని తెల్లవారు నానబెట్టేసినామంటే సాయంకాలానికి బాగా నానిపోతుంది. ఆవులు వచ్చే టయానికి ఈ విధంగా ఇదండి మెత్తగా మారైపోతుంది. ఇది మామూలుగా మనం వాటర్లో కలుపుకొని వాటికి దానాల్లో ఇవన్నీ కలుపుతాం కదా, ఇవన్నీ బాగా ఇచ్చినామంటే మనం ఎంత ఫుడ్ పెడితే వాటికి అంత బాగా పాలు ఇస్తాయి. 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేది ఈ శనగపిండి ఇవన్నీ పెట్టేదానివల్ల దానాలు బాగా ఇస్తాయి. మనకి టౌన్లో పచ్చిగిడ్డి దొరకదు కాబట్టి ఉరగిడ్డే కాబట్టి ఇవి ఎక్కువ వాడతాం. ఇంకా వేరే మిక్చర్ ఉంది, మురుకుల పిండి ఉంటుంది సన్నది, అది తేలేదు లేదంటే ఈరోజు మొత్తానికి ఇవైతేనే తెచ్చినాను. ప్రస్తుతానికి ఇవే వాడుతా ఉన్నాను. ఇదండి వీటికన్నిటికీ, ఇటుండే ఆవులకన్నిటికీ రోజు 2 పూట్ల, తెల్లారి సాయంకాలం మధ్యాహ్నం 2 పూట్ల పెట్టాల్సి వస్తుంది. ఉందండి వరుసగా రోజుకి 5 కేజీలు నానబెడితేనే వీటికన్నిటికీ అవుతుంది. 1 కేజీ 2 కేజీలు అయితే చాలు. పూటకి ఒక 1/4 కేజీ అన్నా పెడితే అన్నా అవి కొంచెం హెల్తీగా ఉంటాయి కాబట్టి బాగా పాలు ఇస్తాయి. నేనైతే ఇవి వాడతాను. విలేజ్లో అయితే మామూలుగా తౌడు కానీ పిండి అవి వేస్తూ వాడతారు. మనకు టౌన్లో పచ్చిగిడ్డి దొరకదు కాబట్టి మనం ఇదే వాడతాను ఎక్కువగా నేను. ఇది ఈరోజు ఒకటి వచ్చి 1500, 1300, 1400 అట్లా పడుతుంది. ఒక ట్రిప్పుకి కొనాలంటే 4,500 అవుతుంది. నాకు కరెక్ట్గా వారం రోజులే వస్తాయి, వారం మించి రావు. ఎందుకంటే ఎక్కువ ఆవులు కాబట్టి ఒక్కొక్క ఆవుకి 5 కేజీల ఫుడ్ పెట్టాలి కాబట్టి 5 కేజీలు అంటే కూడా 10 ఆవులకి రోజుకి ఎట్లేదన్నా 25 కేజీలు అవుతుంది. అట్లా వారం వస్తాయి అంతే. ఒక్కో మూట 55 కేజీల మూట కదా, వారం వస్తాయి. వారానికి ఎట్లేదన్నా నెలకి 18,000 రూపాయలు దానాల వరకునే ఆవిడికి పెడితేనే మనకి ఒక 10 రూపాయలు అవి సంపాదించి పెడతాయి. ఆవిడికి ఎంత ఆహారం పెడితే అంత విధిగా మనకి ఇస్తాయి అవి. అది ఆవిడికి పెడితేనే బాగా పాలు ఇస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసి పెడతాను, చూడండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలా.